హలో! హాయ్! ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా! రీసెంట్‌గా పాపకి అన్నప్రాసన అయింది. అన్నప్రాసనకి ఎలాంటి డెకరేషన్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దాంతో పాటు మా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బట్ అది కొంచెం అట్టర్ ఫ్లాప్ అయింది. సో, ఆ సర్ప్రైజ్‌కి ఎలాంటి వంటలు ప్రిపేర్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, టోటల్‌గా ఇది ఒక 2 డేస్ వ్లాగ్ లాగా. అండ్ ఫస్ట్ అయితే నా స్కిన్ కేర్ రొటీన్‌ని చూపిస్తూ నేను రెగ్యులర్‌గా వీడియోస్‌కి గానీ, వ్లాగ్స్ చేసేటప్పుడు ఎలా రెడీ అవుతాను అనేది షేర్ చేస్తున్నాను. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో లాగా కొంతమంది అడిగారు స్పెషల్‌గా వాళ్ళ కోసం. అండ్ ఫస్ట్ అయితే స్కిన్ కేర్ రొటీన్‌లో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ వచ్చి డెర్మావైవ్ నుంచి హైడ్రా క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఓట్‌మీల్ బేస్డ్ క్లెన్జర్ అనమాట. అంటే ఇందులో న్యాచురల్ కొలైడల్ ఓట్‌మీల్ ఉంటుంది. చాలా బావుంటుంది. అంటే మన స్కిన్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేయడంతో పాటు స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంచుతుందనమాట. స్కిన్ యొక్క పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేస్తూ స్కిన్ హెల్తీగా, ఫ్రెష్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది మేకప్ వేసుకునేటప్పుడు లేదా రెగ్యులర్‌గా మన సీటీఎం రొటీన్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. అంటే నేను ఒక ఫ్యూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా ఫేస్‌లో అంటే నా స్కిన్‌లో చాలా డిఫరెన్స్‌ని అబ్జర్వ్ చేశాను. చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది సోప్ ఫ్రీ ఇంకా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటుందనమాట. అండ్ అన్ని స్కిన్ టైప్స్‌కి ఈవెన్ సెన్సిటివ్ స్కిన్‌కి వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను కదా! ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజింగ్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, దానికోసం న్యూట్రిడర్మ్ నుంచి మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇది వైటమిన్ ఈ ఉంటుందనమాట ఇందులో. సో, ఇది స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలానే ఏజింగ్ వల్ల వచ్చే రింకిల్స్ కానీ అలాంటివన్నీ కూడా రాకుండా హెల్ప్ అవుతుందనమాట. సో, ప్రాపర్‌గా స్కిన్‌కి అంటే ఫేస్‌కి ఇంకా నెక్ ఏరియాకి అప్లై చేసుకున్నాను. ఇది మనకి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది. బిఫోర్ మేకప్ గానీ, లేదా నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకొని, మాయిశ్చరైజింగ్ చేసుకొని పడుకుంటే స్కిన్‌లో చాలా డిఫరెన్స్‌ని అబ్జర్వ్ చేస్తారు. సో, వీటి లింక్స్ మీకు కావాలంటే అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేయొచ్చు. ఫేస్ వాష్ అయిపోయింది, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. నెక్స్ట్ చిన్న మేకప్ అన్నాను కదా! ఫస్ట్ అయితే ఐబ్రోస్ డిఫైన్ చేస్తున్నాను. దానికి ఫేసెస్ కెనడా నుంచి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. దానికొక స్పూలీ కూడా ఉంటుంది. అంటే బ్రష్ లాగా ఉంటుంది. సో, ఐబ్రోస్‌ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అంటే ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందనమాట స్కిన్ పైన. అందుకని నేను ఎస్‌పీఎఫ్ 15 ఆర్ 30 ఉన్న ఆహ్, మనకి ఫేస్ క్రీమ్స్‌ని యూజ్ చేస్తాను. ఇప్పుడైతే నేను పాండ్స్‌ది వైట్ బ్యూటీది అందులో ఎస్‌పీఎఫ్ 15 ఉంది. అది యూజ్ చేశాను. అది మంచి బేస్ ఇస్తుంది. ఇంకా అది అప్లై చేసుకుంటే ఇంకేమీ అవసరం లేదు. అంటే ఇంట్లో ఉన్నప్పుడైతే అవసరం లేదు. దాని తర్వాత కాజల్ నాకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా కాజల్ అది కూడా కొంచెం డార్క్‌గా పెట్టుకుంటాను. ఈరోజైతే మేబెలిన్ నుంచి కాజల్ యూజ్ చేస్తున్నాను. సో, చూసారు కదా! ఆల్ సెట్. అప్పటికే ఫేస్‌లో ఒక మంచి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు కదా! అంతే అంతకు మించి ఎక్కువగా ఏమి వేసుకోను. డ్రెస్ చేంజ్ చేసుకొనొచ్చాను. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత నేను రెగ్యులర్‌గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే ఫాలో అవుతూ ఉంటాను. లేదా సింపుల్ వీడియోస్ చేసేటప్పుడు ఇలానే ఫాలో అవుతాను. ఇప్పుడైతే మనకి సమ్మర్ కాబట్టి అండ్ దట్ టూ నాది కొంచెం కాంబినేషన్ స్కిన్. ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉండడానికి కొంచెం సెట్ చేస్తున్నాను పౌడర్‌తో. అంటే కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. ఫేసెస్ కెనడా నుంచి ఒక కాంపాక్ట్ అనమాట. ఆ తర్వాత ఒక బింది స్టిక్కర్ పెట్టేసుకున్నాను. అంతే. లిప్‌స్టిక్ అనేది ఏదైనా కొంచెం డార్క్ షేడ్ వేసుకుంటే ఒక మంచి మేకప్ వేసుకున్న ఫీలింగే వస్తుంది. నేనిప్పుడైతే ఎలాంటి లిప్‌స్టిక్ యూజ్ చేయలేదు. జస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను. అది మిస్ అయింది. లిప్ బామ్ కూడా కంపల్సరీ. ఎలా అయితే ఫేస్‌ని మాయిశ్చరైజ్ చేస్తున్నామో అలానే లిప్స్‌ని కూడా మాయిశ్చరైజ్ చేయాలి కదా! సో, యెస్, ఇది నా సింపుల్ మేకప్ రొటీన్. తర్వాత వంటలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా! మా హస్బెండ్‌ని సర్ప్రైజ్ చేయడానికి కొన్ని స్పెషల్ ఐటెమ్స్ చేశాను అని. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టర్ చేస్తున్నాను. అండ్ బుజ్జి బంగారం కూడా పక్కనే ఉంది. చూపిస్తాను తనని. ఈ స్టార్టర్ ఏంటి, ఇది ఎప్పటినుంచి అంటే చేస్తున్నాను అనేది చెప్తాను. అంటే చిన్న స్టోరీ ఉంది ఈ స్టార్టర్‌కి. నిజమా? నిజమా? చిన్నమ్మా, 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 చిన్నమ్మా,
ఒక పక్క బుజ్జమ్మకి ఫీడ్ చేస్తున్నాను. అంటే ఇది చికెన్‌ని మ్యారినేట్ చేస్తున్నా అనమాట. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ అయినా బావుంటదని మ్యారినేట్ చేస్తూ తనకి ఫీడ్ చేస్తూ ఉన్నాను. వంట చేసేటప్పుడు తనని కూర్చోబెట్టుకోను వంటగదిలో. ఇలా ఏదైనా అటు ఇటు క్లీనింగ్ పనులు అవి చేసుకునేటప్పుడు తనని పక్కనే కూర్చోబెట్టుకుంటాను. యెస్. చికెన్ విషయానికొస్తే చికెన్‌లో ఇది బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది చికెన్ మంచూరియా చేస్తున్నా అనమాట. నాకు చిన్నప్పుడు అంటే 10థ్, ఇంటరు ఆ టైంలో ఫేవరెట్ అయిన ఒక రెసిపీ. అంటే జనరల్‌గా అప్పట్లో మేబీ అందరికీ కూడా చికెన్ మంచూరియా నచ్చేదనుకుంటా. అలా నాకు నచ్చేది. పేపర్‌లో రెసిపీ పడతాయి కదా! సండే పేపర్‌లో అలా రెసిపీస్ వేసేవారు కదా! దాన్ని చూసి నేర్చుకున్నా అనమాట. అప్పుడు యూట్యూబ్ అది అంత ఐడియా లేదు, తెలీదు. ఫోన్స్ అవి లేవు కాబట్టి. అలా నేర్చుకున్న రెసిపీ చాలా రోజుల తర్వాత నేను కూడా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయిందనుకుంటా. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ బావుంటుంది కూడా. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. చికెన్ తీసుకున్నాను, బోన్‌లెస్ చికెన్. తర్వాత అందులో పెప్పర్ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నవి. అండ్ అందులో లెమన్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ లెమన్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసుకోవాలి. ఏదైతే ఆ లెమన్ ఫ్లేవరు, ఆ పెప్పర్ ఫ్లేవరు అంతా చికెన్‌కి పట్టేటట్టు మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా యాడ్ చేస్తున్నాను. 1:3 రేషియోలో వేసుకోండి. 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే 1 స్పూన్ మైదా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ లాగా ఉంటుందనమాట. కాకపోతే నేను ఆ రోజు ఎగ్ వేయలేదు. ఎగ్ వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు అంటే టైం లేకపోతే ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ చికెన్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత ఇంకొక స్టెప్ మళ్ళీ దీన్ని ఏమంటారు పోపు పెట్టినట్టు పెడతాం కదా! ఇది ఫస్ట్ స్టెప్‌లో పెద్ద స్పైసెస్ ఏమి ఉండవు ఇందులో. సింపుల్‌గా ఉంటుందనమాట. సో, డీప్ ఫ్రై. ఆ రోజేంటంటే నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను. ఒక సర్ప్రైజ్ అనుకున్నాను. డెకరేషన్ అనుకున్నాను. అదేంటి అనేది ఇక్కడ మీతో చెప్పను. ఎందుకంటే మీకు చెప్తే తనకి తెలిసిపోతది. తను వీడియో చూస్తారు కాబట్టి. ఆ రోజు ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ కుదిరితే చేస్తానేమో. అందుకని చెప్పట్లేదు. కొన్ని రెసిపీస్ అనుకున్నాను. అంటే కొన్ని ఐటెమ్స్ చేయాలి అనుకున్నాను. అందులో ఒకటి చికెన్ మంచూరియా. ఒక పక్క చికెన్ ఫ్రై అయిపోయింది కదా! ఇంకొక పక్క ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అల్లం చిన్నగా తరుక్కొని, వెల్లుల్లి చిన్నగా తరుక్కొని, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. అవి జస్ట్ అలా స్లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో క్యాప్సికమ్ వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత సాసెస్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం మధ్యలో తగులుతూ ఉంటే బావుంటుంది. ఇంకా అందులో సాసెస్ అని చెప్పాను కదా! రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, కొంచెం సోయా సాస్. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. మన క్వాంటిటీకి తగ్గట్టు ఈ సాసెస్ వేసుకోవాలి. ఇందాక కొంచెం పెప్పర్ వేసుకున్నాం కదా! మళ్ళీ ఇక్కడ కొంచెం పెప్పర్ వేసుకోవాలి. ఇక్కడ వీటిని బ్యాలెన్స్ చేస్తూ చిన్న షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు. అంటే ఈ టేస్ట్‌లని బ్యాలెన్స్ చేస్తూ చిన్న షుగర్ వేసుకోవచ్చు. బట్ నేను వేయట్లేదు. అండ్ కొంచెం సాల్ట్ వేశాను. ఆల్రెడీ దానిలో సాస్ అంటే చికెన్ ఫ్రైలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్. మళ్ళీ సాసెస్‌లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ పట్టదు. చూసారు కదా! ఇలా యాడ్ చేసేసుకొని చికెన్ పీసెస్‌ని ఇలా యాడ్ చేసుకున్నా కదా! ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్‌లో కలుపుకొని ఆ లిక్విడ్‌ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనకి డ్రై మంచూరియా, వెట్ మంచూరియా లాగా ఉంటుంది కదా! మనకు కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే కార్న్ ఫ్లోర్ వాటర్‌లో యాడ్ చేసుకొని వేయడం వల్ల థిక్‌నెస్ వస్తుందనమాట. అంటే వెట్‌గా ఉండకుండా డ్రైగా ఉంటుంది. అంతే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అవి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఐటెమ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత చాలా బావుంటుంది. నచ్చితే ట్రై చేయండి. సింపుల్‌గానే చేసేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై అంటే నేనేమనుకున్నానంటే పెరుగు, గారెలు తను ఈ మధ్యలో అన్నారు ఒకసారి. చాలా రోజులు అయిపోయింది కదా! పెరుగు గారెలు తిని అని. పెరుగు గారెలు ఆర్ వడలు అనుకున్నాను. నార్మల్ గారెలు అంటే ఉల్లి గారెల్లాగా అండ్ చికెన్ మంచూరియా, ఫిష్ ఫ్రై
ఈ చికెను, ఫిష్ కూడా తనకి తెలియకుండా నేనే ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. చికెన్ ఆన్లైన్‌లో ఆర్డర్ చాలా సార్లు పెట్టాను స్విగ్గీ కాదు. బిగ్ బాస్కెట్‌లో వాటిల్లో. బట్ ఫిష్ ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు ఆన్లైన్‌లో. ఫర్ ద ఫస్ట్ టైమ్ పెట్టాను. అంటే తనకి తెలియకుండా సర్ప్రైజ్‌లా చేయాలి అనుకున్నా కదా! అందుకే ఆర్డర్ పెట్టాను. ఫిష్ అదేంటో పాంఫ్రెట్ అని ఏదో ఉందనమాట. దాన్ని ఇంగ్లీష్‌లో అంటే అది ఏంటో తెలీదు. దాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసుకున్నాను. తెలుగులో ఆ చేపని ఏమంటారు అంటే చందువ అనేదో అని ఉందనమాట. సరే చందువ బానే ఉంటదేమో, నాకు పెద్దగా ఐడియా లేదు చేపల గురించి. బానే ఉంటదన్నట్టు విన్నాను. సరే అని ఆర్డర్ పెట్టాను. ఒక 8, 9 పీసెస్ వచ్చినట్టున్నాయి. దాన్ని మ్యారినేట్ చేస్తున్నా అనమాట ఫిష్ ఫ్రైకి. ఇంక పులుసు అవేం పెట్టట్లేదు. ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ అవి తిన్నాము. సో, నైట్‌కి సింపుల్‌గా నేను ఓన్లీ స్టార్టర్స్, ఆ పెరుగు గారెలు, ఉల్లిగారెలు అండ్ డెజర్ట్ వచ్చి మంచూరియా అంటాను. డెజర్ట్ వచ్చి గులాబ్ జామున్ ఇంకా విత్ ఐస్ క్రీమ్ అని అనుకున్నాను. సో, ఒక పక్క ఫిష్ ఫ్రై పెట్టేసుకున్నాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇందాక పాపకి తినిపించాను కదా! బుజ్జి బంగారాన్ని పడుకోబెట్టి వచ్చి మళ్ళీ వంట స్టార్ట్ చేసుకున్నాను. సో, కొంచెం ఆయిల్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! లైక్ గారెలొచ్చి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి అండ్ గులాబ్ జామ్ ఆయిల్‌లో చేయాలి. సో, ఎలా చేశానంటే ఫస్ట్ గులాబ్ జాము చేసేసాను ఆయిల్‌లో. అదే ఆయిల్‌లో గారెలు వేశాను. అదే ఆయిల్‌లో మంచూరియాకి చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకున్నాను. సో, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. బట్ మీకు చూపించేటప్పుడు వేరే వేరేగా చూపిస్తున్నా అనమాట. నేను ఒక ఆర్డర్‌లో చేశాను. బట్ మీకు వేరే ఆర్డర్‌లో చూపిస్తున్నాను. సో, ఈ 2 ఐటెమ్స్ రెడీ అయిపోయాయి. తర్వాత ఇంకేమున్నాయి గారెలు అండ్ పెరుగు గారెలు, నార్మల్ గారెలు కదా! వాటికి చాలా టైం పట్టేసింది. అప్పటికి చాలా డ్రైన్ అవుట్ అయిపోయాను నేను. అంటే గులాబ్ జామ్ ఎక్కువేం చేయలేదు. అవి కొంచెమే ఒక 30 పీసెస్ అలా అనుకుంటా. అంటే లాస్ట్ టైం మొన్న అమ్మాలకి చేశాను కదా! అందులో కొంచెం పిండి ఉంచాను. ఆ పిండితో చేశాననమాట. విత్ ఐస్ క్రీమ్ అనుకున్నాను కాబట్టి సరిపోతాయి అనేసి ఈ మాత్రమే చేశాను. దీనికి పెద్ద టైం పట్టలేదు. నాకు చికెన్‌కి పెద్ద టైం పట్టలేదు. బట్ గారెలకి చాలా టైం పట్టింది. ఆహ్, కష్టమైందనమాట. ఒక పక్క పాపని చూసుకుంటూ చేయడం కష్టమైంది. అండ్ చాలా లేట్ కూడా అయిపోయింది. అంటే నేను స్టార్ట్ చేయడమే లేట్ అయింది. అరౌండ్ 7, 6కి అలా స్టార్ట్ చేశాననుకుంటా. ఇంకా అన్నీ మధ్య మధ్యలో బుజ్జి బంగారాన్ని పడుకోబెడుతూ, వచ్చి వంట చేస్తూ చాలా లేట్ అయిపోయింది. అంటే వంట అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను డెకర్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. తను కొంచెం మూడ్ ఆఫ్‌గా ఉన్నారనమాట. ఏదో ఒక చిన్న ఇష్యూ అయ్యి కొంచెం మూడ్ ఆఫ్‌గా ఉన్నారు. తన మూడేం బాలేదు. ఆ టైంలో తన మూడ్‌ని సెట్ చేయడానికి పోనీ ఆ సర్ప్రైజ్ చేద్దాము అంటే ఇంక టైం కూడా లేదు. పాప లెగిసిపోయింది. నాకు తను ఆల్రెడీ మూడ్ ఆఫ్‌లో ఉన్నది. సో, పిల్లల్ని అప్పజెప్పి నేను చేయడానికి ఛాన్స్ లేదు. ఇంక సర్లే అని చెప్పి ఇంకో రోజు చేద్దామని ఈ ఐటెమ్స్‌ని తనకి ప్లేట్‌లో పెట్టి ఇచ్చేసాను అంతే. ఇంకా నేను ఆ డెకరేషన్ అవేం చేయలేదు. పెరుగు గారెలకి ఇక్కడ పెరుగు కొంచెం ఏమంటారు ఇలా ఏమంటారు పెరుగుని కొంచెం బాగా స్మూత్‌గా చేసుకొని అందులో పోపు పెట్టాననమాట. పోపుకి అల్లం, మామూలుగా పోపు సామాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను. అండ్ ఒక పక్క గారెలు వేస్తున్నాను. మనకి పెరుగు గారెలు చేసేటప్పుడు గారెని వాటర్‌లో వేసి మనకి మజ్జిగలో వేయడం వల్ల బాగా పీల్చుకుంటాయి కదా! అంటే పెరుగు అనేది గారెలోకి బాగా అబ్జార్బ్ అయ్యి టేస్ట్ అనేది బావుంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే పిండి కొంచెం లూజ్‌గా అయిందనమాట. అది కూడా కొంచెం ప్రాబ్లమ్ అయింది. పిండి లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ అందులో బియ్యపిండి అది కలిపాను. కానీ కొంచెం గారెలు అంతగా షేప్ రాలేదు. నాకు నార్మల్‌గా గారెలు వేయడమే అంతగా రాదు. అంటే ఏంటో బూరెలు వేయడానికి వస్తది గానీ గారెలు ఏంటో అంతగా వేయడానికి రాదు. బట్ ఏదో అలా ఆ రోజైతే బానే వచ్చాయి. టేస్ట్ అంతా బానే ఉన్నాయి గానీ పిండే కొంచెం లూజ్ అయింది. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయింది స్టార్టింగు. అండ్ అంత పిండి వేసుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో, పెరుగు గారెలు రెడీ. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ వేసి నార్మల్‌గా ఉల్లిగారెలా వేశాను అండ్ గులాబ్ జాము. అండ్ ఆల్రెడీ చూపించాను కదా! చికెన్ మంచూరియా అండ్ ఫిష్ ఫ్రై. సో, ఇవన్నీ చేసుకున్నాను. చేసుకొని ఇంకా డెకరేషన్ చేసి దాన్ని సర్ప్రైజ్ చేయాలంటే అది ఫ్లాప్ అయిందనమాట.
ఇంక తను వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ చేయకుండా ఇంక తనకి ఫుడ్ ఇలా పెట్టేసి ఇచ్చేసాను. ఎంత అంటే లేట్ అయిపోయింది అండ్ నాకు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయితే మనకి బుర్ర పని చేయదు కదా! అలా బుర్ర పని చేయలేదు. ఫిష్ ఫ్రై చేశానా అది అసలు తనకి పెట్టలేదు. అది చేశానన్న విషయమే నాకు మర్చిపోయాను. ఇవి మాత్రమే పెట్టి ఇచ్చేసి ఇంకా కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాము. అండ్ అక్కడ చట్నీ కనిపిస్తుంది కదా! అది ఉల్లి చట్నీ. ఆహ్, అది అది కూడా అంటే గారెలకి బాగుంటుంది కదా అన్నట్టు అదనమాట. ఇక తన రియాక్షన్ ఇవేవి వీడియో కూడా తీయలేదు. తనకి ఆ మూడ్ కూడా లేదు కదా! ఇంకెందుకులే అన్నట్టు నేనేం తీయలేదు వీడియో. తనకి జస్ట్ అలా పెట్టి ఇచ్చేసాను. అసలేం తినలేదు మేము నైటు. అన్ని ఐటెమ్స్ అలానే ఉండిపోయాయి. నెక్స్ట్ డే మళ్ళీ అవే తినాల్సొచ్చింది. అంటే పడేయలేం కదా! వేస్ట్ చేయలేం కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే తినాల్సొచ్చింది. అలా అయింది. మొత్తానికి సర్ప్రైజు ఏదో హడావిడి చేద్దాం అనుకున్నాను. అవ్వలేదు. ఇది నెక్స్ట్ డే అంటే పాపకి అన్నప్రాసన అనుకున్నాను కదా! సో, డెకరేషన్ చేసుకునే ముందనమాట. డెకరేషన్ ఒకలాగా అనుకున్నాను. ముందే ప్లాన్ చేసుకున్నాను. అంటే కోలం డిజైన్ ముగ్గు ఉంటుంది కదా! అది ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఆర్ కిందన మనకి వేయడానికి కూడా పనికొస్తుందనమాట. ఇదొకటి చేసి పెట్టుకుంటే ఏదైనా అకేషన్‌కి యూజ్ అవుతుంది కదా అని అనుకున్నాను. నాకు ముగ్గులు అంతగా వేయడం రాదు. అమ్మకి అడిగాననమాట. ఫొటోస్ అవి తనకి షేర్ చేసి ఇలా వేస్తావా అమ్మ అని అంటే వేస్తానన్నది మమ్మీ. అందుకే క్లాత్ తీసుకున్నాను. క్లాత్ వచ్చి ఒక 2½ మీటర్స్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే 2 మీటర్స్ సరిపోతుంది అనుకుంటా బ్యాక్ డ్రాప్కి. నేను ఎందుకైనా మంచిదని 2½ మీటర్స్ది రెడ్ కలర్ది కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. థిక్ క్లాత్ కొంచెం మరీ పల్చగా ఉండేటట్టు కాకుండా థిక్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ పెయింట్స్ వచ్చి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతాయి కదా! సో, అవి ఒక 3-4 బాటిల్స్ తీసుకున్నాను. అండ్ 2 బ్రషెస్, బ్రష్ నెంబర్ 2, బ్రష్ నెంబర్ 4 తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకొని అమ్మ వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ అమ్మ వాళ్ళు వేసిన పిక్స్ పెడతాను. అంటే మమ్మీ వేరొక ఆంటీ హెల్ప్తోని ఇద్దరు కలిసి వేశారు. చాలా బాగా వేశారు. మంచి లుక్ వచ్చింది. సో, దీన్ని మీరు ఇలా బ్యాక్ డ్రాప్కి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కింద పెట్టుకోవచ్చు. అంటే కిందన బేస్కి లాగా వేసుకోవచ్చు అనమాట. సో, అన్నప్రాసన అంటే మనకి పాప క్రాల్ చేసి వెళ్ళి ముట్టుకుంటుంది కదా! అందుకని కింద వేద్దామా అనుకున్నాను ఫస్టు. బ్యాక్ డ్రాప్కి వేరేగా ఏమైనా పెడదాము అని అనుకున్నాను. ఇక్కడ అదే ఆలోచిస్తున్నాను అనమాట. వెనక్కి పెడదామా, కిందకి పెడదామా, వెనక్కి పెడితే హారిజాంటల్‌గా పెడదామా, వెర్టికల్‌గా పెడదామా అనేది ఆలోచించుకుంటున్నాను. మామూలుగా ఫిక్స్ అయ్యాను ఇలా అనేసి. కానీ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఆలోచిస్తున్నా అనమాట. సో, మనకు ఆ పెయింట్ తొందరగానే డ్రై అయిపోతది. మమ్మీ ఆ రోజు అంటే నేను డెకరేషన్ చేసే మధ్యాహ్నంకి వాళ్ళు వేశారు. ఈవినింగ్‌కి నేను తీసుకొచ్చి డెకరేషన్ అది చేసుకుందాం అని తెచ్చేసుకున్నాననమాట. చాలా బా ఏశారు. అటు ఇటు కార్నర్స్ ఏమంటారు కార్నర్ బోర్డర్స్ లాగా వేశారు. మధ్యలో ఒక 15 చుక్కల ముగ్గు అనుకుంటా అది. నాకు అంతగా ఐడియా లేదు. బట్ చాలా అందంగా ఉంది. మనం గ్రీన్ కలర్, రెడ్ కలర్, యెల్లో దేని మీదైనా వేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే నేను అది సెంటర్‌లో పెడదాం అని ఫిక్స్ అయ్యాను. నాకంత హైట్ వద్దు. అందుకని ఒక బోర్డర్‌ని వెనక్కి పెట్టేశాను. మధ్యలో సెంటర్ ముగ్గొచ్చింది. కింద బోర్డర్ వచ్చింది. అండ్ పక్కన నా దగ్గరున్న పింక్ క్లాత్స్ వేశాను. అంటే ఫస్ట్ ఆలోచించాను పింక్ వేస్తే అసలు కలిసిపోతదేమో, కరెక్ట్‌గా ఆ లుక్ అనేది రాదేమో అనుకున్నాను. బట్ వేరే కలర్స్ ఏం వేయాలి, యెల్లో వేద్దామా అంటే పాప డ్రెస్‌కి మ్యాచ్ అయిపోతుంది. అంటే యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తన డ్రెస్సు. ఇంకా లాస్ట్‌కి ఇలా పింక్ పెట్టి చూశాను. బానే ఉన్నట్టు అనిపించింది. ఫైనల్‌గా ఏవైతే మనకి తోరన్స్ ఉంటాయి కదా! యెల్లో కలర్ ఫ్లవర్స్, మేరీగోల్డ్ ఫ్లవర్స్ అవి పెట్టేసుకున్నాను. అండ్ సింపుల్‌గా ఇంకేం హడావిడి చేయలేదు. పక్కన అటు ఇటు నా దగ్గర ఆర్టిఫిషియల్‌వి ప్లాంట్స్ ఉన్నాయి. అవి డెకరేషన్‌కి పెట్టేసుకున్నాననమాట. కింద ఒక మ్యాట్ వేసుకున్నాను. అంతే. ఇది చేసుకోవడం చాలా ఫాస్ట్‌గానే అంటే డెకరేషన్ చేయడం చాలా ఫాస్ట్‌గా అయిపోతది. బట్ అది పెయింటింగ్ వేసాం కాబట్టి కొంచెం టైం పడతది. అంటే ఒక్కసారి వేసుకుంటే ఒక్కసారి ఎఫర్ట్ పెడితే ఎన్ని సార్లైనా మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇలాంటివి మనకి అమెజాన్‌లో రెడీమేడ్‌వి దొరుకుతున్నాయి. బట్ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. లైక్ 1200, 1500, 1800 అలా ఉన్నాయి. మనకి చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోయింది. కాకపోతే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అమ్మ వాళ్ళకి ఒక 2 అవర్సో, 3 అవర్సో పట్టిందనుకుంటా. అంటే కొంచెం మెల్లగా వేస్తే 2, 3 అవర్స్‌లో కంప్లీట్ అయింది.
సో ఫైనల్‌గా డెకరేషన్ ఇది చాలా బా వచ్చింది. నాకైతే నచ్చింది. అండ్ స్పెషల్ థాంక్స్ టు అమ్మ అండ్ మా చెల్లి. మా చెల్లి పక్కన నాకు లేకపోతే అసలేం తోయదు. అంటే అలవాటయిపోయింది అదేంటో. సో ఇద్దరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏమో అన్నప్రాసన వీడియోని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని చూడడం ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.